దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, 20వ సామాన్య ఆదివారం ఇయర్ బి ఈ వాక్య పరిచర్యకు మీ అందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఉన్నాను. ఈనాటి మొదటి పఠనం సామెతల గ్రంథము నుండి, రెండవ పఠనం ఎఫెసీయులకు రాసినటువంటి లేఖ నుండి, ఇక మూడవ పఠనం యోహాను శుభవార్త నుండి మనము చదువుతూ ఉన్నాం, ధ్యానిస్తూ ఉన్నాం. దేవుని యందు ప్రియులారా, అందరూ కొంచెం జాగ్రత్తగా ఆలకించాలని కోరుతున్నాను. ఈరోజు ఒక కొత్త ప్రయోగం చేయబోతున్నాం. ఏంటా ప్రయోగం అంటే, ఈ 3 పట్టణాలలో ఏ ఒక్క వాక్యాన్ని కూడా మనం విడిచిపెట్టకుండా ప్రతి వాక్యాన్ని మనం ధ్యానించబోతూ ఉన్నాం ఇన్ ఏ సింప్లిఫైడ్ వే. కంగారు పడకండి, ఓకే? దేవుని యందు ప్రియులారా, కనుక ఈ 3 పట్టణాలకి ప్రోవెర్బ్స్ సామెతల గ్రంథమునకు ఎఫెసీయులో పౌలు గారు రాసినటువంటి లేఖకు సంబంధం ఏంటి? పౌలు ఎఫెసీయులకు రాసిన లేఖకు యేసు ప్రభు చెప్పిన మాటలకు సంబంధం ఏమిటి? ఈ 3 పట్టణాలకు ఉన్నటువంటి చక్కనైనటువంటి ఏ కనెక్షన్ ఈ రోజున మనం ధ్యానిస్తూ ప్రభు మనకు నేర్పుతున్న అనేక అంశాలను మనం ధ్యానించబోతూ ఉన్నాం. దేవుని యందు ప్రియులారా, ఓకే? ఆర్ యు రెడీ? ఓకే, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. బైబిల్ ఉన్న వాళ్ళు దయచేసి బైబిల్ తెరిచి ఉంచండి, లేదంటే స్క్రీన్ మీద కూడా మీకు కనిపిస్తుంది, జాగ్రత్తగా ఆలకిద్దాం. సో మొట్టమొదటిగా మొదటి పఠనం, మొదటి వచనం, సామెతల గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం. అందరూ కలిసి చదువుదామా? రెడీ, 1 2 3 గో. విజ్ఞానమును స్త్రీమూర్తి తన భవనమును నిర్మించి 7 స్తంభముల మీద నెలకొల్పెను, లేదా 7 స్తంభములు నెలకొల్పెను. మరొకసారి, విజ్ఞానమును స్త్రీమూర్తి తన భవనమును నిర్మించి 7 స్తంభములు నెలకొల్పెను. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇక్కడ మనము ధ్యానించవలసినవి విజ్ఞానమును స్త్రీమూర్తి, 7 స్తంభములు. ఎవరు ఈ విజ్ఞానము అను స్త్రీమూర్తి? కావాలంటే బైబిల్లో ఆ మాట రౌండప్ చేసుకోవచ్చు, అండర్లైన్ చేసుకోవచ్చు. విజ్ఞానమను స్త్రీమూర్తి ఎవరిని సూచిస్తుంది? దేవుని యందు ప్రియులారా, విజ్ఞానమను స్త్రీమూర్తి రిజంబల్స్ గాడ్, దేవునిని సూచిస్తుంది. విజ్ఞానమను స్త్రీమూర్తి దేవునికి సూచనగా, క్రీస్తు ప్రభునికి సూచనగా, పరిశుద్ధాత్మ దేవునికి సూచనగా ఉంటూ ఉంది ఈ విజ్ఞానము అనే స్త్రీమూర్తి. దేవుని యందు ప్రియులారా, సింబల్ ఆఫ్ గాడ్, సింబల్ ఆఫ్ సన్ ఆఫ్ గాడ్, ఏ సింబల్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్. దేవుని ఆత్మకు గుర్తుగా ఉంది. దేవుని యందు ప్రియులారా, మన దేవాలయంలో మందసం పైన చూడండి ఒక పావురం ఉన్నదా? ఆ పావురంకి క్రిందన 7 స్పోక్స్ ఉంటాయి, 7 కిరణాలు లాగా ఉంటుంది కదా. లెక్క పెట్టారు ఎప్పుడన్నా? ఏంటి ఆ 7? ఇదిగో విజ్ఞానమును స్త్రీమూర్తి తన యొక్క భవనమును నిర్మించి 7 స్తంభములను నెలకొల్పెను. ఆ 7 స్తంభాలు ఏంటండి అంటే పరిశుద్ధాత్మ జ్ఞానవరాలకు నిదర్శనంగా ఉంది. దేవుని యందు ప్రియులారా, 1 జ్ఞానము, 2 బుద్ధి, 3 విమర్శ, 4 దృఢము, 5 తెలివి, 6 భక్తి, 7 దైవ భయము. జ్ఞానము, విమర్శ, తెలివి, బుద్ధి, దృఢము, భక్తి, దేవుని భయము, దేవ భయము. దేవుని యందు ప్రియులారా, ఈ 7 స్తంభములను ఈ యొక్క విజ్ఞానమూర్తి నెలకొల్పాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క 7 వరాలను 7 స్తంభాల వలె మనకిస్తూ, దీనితో మీరు జీవించండి, ఈ వరములతో మీరు జీవించండి, మీరు భద్రంగా ఉంటారు అంటూ ప్రభు దేవుని యందు ప్రియులారా ఈరోజు మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఇది మొదటి వచనం. నౌ వర్స్ 2, 2వ వాక్యాన్ని చూద్దాం. మొదటి పట్టణంలో 2వ వచనం, సామెతల గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనం. ఆమె వేట మాంసమును వండి సుగంధ ద్రవ్యములను కలిపి ద్రాక్షారసమును సిద్ధము చేసి భోజన పదార్థములు తయారు చేసెను. ఆమె అంటే ఎవరు? దేవుని జ్ఞానము. ఇందాక దేవుని జ్ఞానము 7 స్తంభములను నెలకొల్పెను అంటే పరిశుద్ధాత్మ దేవుడిగా మనం నేర్చుకున్నాం. ఇప్పుడు ఈమె భోజనాన్ని ఏర్పాటు చేస్తుందంట. దేవుని యందు ప్రియులారా, ఎవరు ఆ భోజనాన్ని ఏర్పాటు చేసింది? ఈనాటి సువిశేషంలో మనం చూస్తున్నాం. యోహాను శుభవార్త 6వ అధ్యాయం 51, పరలోకము నుండి దిగి వచ్చిన జీవము గల ఆహారమును నేనే, ఈ ఆహారమును ఎవడైతే భుజిస్తాడో వాడు నిరంతరం జీవిస్తాడు. ఈ లోకము జీవించుటకు నేను ఇచ్చు ఆహారము నా శరీరమే అని నేను మీకు నొక్కి ఒక్కానించుచున్నాను. మరొకసారి సామెతల గ్రంథము 9వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఆమె వేట మాంసమును వండి సుగంధ ద్రవ్యములతో కలిపి ద్రాక్షలు సిద్ధము చేసెను. ఆమె లేదంటే దేవుని జ్ఞానము ఇక్కడ యేసు ప్రభువుగా మనకు కనిపిస్తున్నారు. యేసు ప్రభు తన శరీరాన్నే భోజనముగా, తన రక్తమునే పానముగా,
మన కొరకు సిద్ధము చేశారు. ఇట్ సిగ్నిఫైస్ జీసస్ అండ్ ద హోలీ యూకరిస్ట్. ఇక్కడ ఈ దైవ జ్ఞానము యేసు ప్రభువుకి ఆయన ఇచ్చిన భోజనమైన దివ్య సత్ప్రసాదమునకు సూచిస్తూ ఉంది. దేవుని యందు ప్రియమైన సహోదరి పరిశుద్ధ జ్ఞానవరాలు, పవిత్రాత్మ జ్ఞానవరాలు ఇప్పుడు దివ్య సత్ప్రసాదమును సూచిస్తూ ఉంది. వాక్యము మూడో వాక్యం చదువుదాం. 9వ అధ్యాయం 3వ వచనం సామెతల గ్రంథము చదవండి. ఆమె తన పరివారమును నగరములోనికి పంపగా వారు ఉన్నత ప్రదేశమును నిలుచుండి, ఏదో చెప్తున్నారు. ఓకే, పరివారమును నగరములోనికి. ఈ పరివారము ఎవరిది? ఆ జ్ఞానము యొక్క పరివారం అంటే సైన్యం. దేవుని యందు ప్రియులారా, ఇది మనం మత్తయి శుభవార్త 28వ అధ్యాయము 16 నుంచి 20 వచనాల్లో యేసు ఆజ్ఞానుసారము 11 శిష్యులు గలిలయ పర్వతముకు వెళ్ళిరి. అప్పుడు వారు ఆయనను దర్శించి ఆరాధించిరి. కానీ కొందరు సందేహించిరి. అప్పుడు యేసు వారి దగ్గరికి వచ్చి ఏమంటున్నారు? ఇహ పరములందు నాకు సర్వాధికారము ఇయ్యబడినది కనుక మీరు వెళ్ళి సకల జాతి జనులకు సువార్తను ప్రకటింపుడు, పితాపుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానం మసుగుచు నా శిష్యులను చేయండి అంటూ యేసు ప్రభు తన పరివారమైన శిష్యులను, అపోస్తులను పంపిస్తున్నారు. ఇక్కడ జ్ఞానము తన పరివారాన్ని పంపిస్తున్నారు. ఇక్కడ యేసు ప్రభు తన శిష్యులను పంపిస్తున్నారు. ఇప్పుడు ఆ పరివారము పరిశుద్ధ పాపు గారు, ఆ పరివారము మేత్రానులు, ఆ పరివారము మీ ముందు నిలిచిన మీకు ప్రతిరోజు దేవుని వాక్యాన్ని బోధిస్తున్న గురువులు, మఠవాసులు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆమె తన పరివారమును పంపెను అంటే దేవుని సేవకులు నిరంతరం మీ ముందు నిలుచుంటున్నారు. దేవుని యందు ప్రియులారా, ఏ ప్రీస్ట్ ఈజ్ ప్రీచింగ్ మీన్స్ ఇట్ ఈస్ నాట్ ఏ ప్రీస్ట్ ఈజ్ ప్రీచింగ్ బట్ జీసస్ ఈజ్ ప్రీచింగ్. ఇఫ్ ఏ ప్రీస్ట్ ఈజ్ ప్రీచింగ్ ఇట్స్ నాట్ దట్ ప్రీస్ట్ ఈజ్ ప్రీచింగ్ బట్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ ప్రీచింగ్. ఒక గురువు మీ ముందు నిలుచొని ప్రసంగిస్తున్నాడు అంటే యేసు ప్రభు మీ ముందు నిలుచొని ప్రసంగిస్తున్నాడు. ఒక గురువు మీ ముందు నిలుచొని ప్రసంగిస్తున్నాడంటే దేవుని జ్ఞానము మీ ముందు నిలుచొని ప్రసంగిస్తున్నారు అని మనం గుర్తించాలి. దేవుని యందు ప్రియులారా, ఇక నగరములోనికి పంపి, ఏ నగరం? భూమి అనే నగరం, ప్రపంచం అనే నగరం, భూదిగంతములు అనే నగరం, గోదావరి విచారణ అనే నగరం, కాతేరు, కొంతమూరు, బూరుగుపూడి అనే నగరానికి తన దూతలను, తన పరివారాన్ని దేవుడు దైవ జ్ఞానము గురువుల ద్వారా, ఉపదేశుల ద్వారా, అమ్మవార్ల ద్వారా పంపిస్తూ ఉన్నారు. దేవుని యందు ప్రియులారా, అర్థమవుతుందా? 3 వచనాలు అయ్యాయి. 4వ వచనం సామెతల గ్రంథము 9వ అధ్యాయము 4వ వచనం చదవండి ఎవరైనా. జ్ఞానము లేని వారు ఇచ్చటకు రండు అని ఆ జనులను ఆహ్వానించిరి. వివేకహీనులకు ఆమె ఇట్లు కబురు పంపించని. ఇక్కడ జ్ఞానము లేనివారు, వివేకహీనుడు రెండు ఒకటే. జ్ఞానము లేనివాడు, వివేకహీనుడు, వీళ్ళిద్దరికీ కూడా ఆ యొక్క పరివారం ఏం చెప్తున్నారండి అంటే వచ్చి జ్ఞానమును పొందండి. ఓకే, వచ్చి జ్ఞానమును పొందండి. దేవుని యందు ప్రియులారా, జ్ఞానము లేనివారు ఎవరో తెలుసా? విశ్వాసము లేనివారు. జ్ఞానము లేనివారు ఎవరో తెలుసా? భక్తి లేని వాళ్ళు. జ్ఞానము లేనివారు అంటే ఎవరో తెలుసా? దేవునితో పని లేదు అనుకునేవారు. జ్ఞానము లేనివారు వివేకహీనులంటే ప్రార్థన అవసరం లేదు, దివ్య పూజాబలు అవసరం లేదు, ప్రార్థన కన్నా నాకు చాలా ముఖ్యమైన పనులు ఉన్నాయి, దివ్య పూజాబలి కన్నా నాకు చాలా ముఖ్యమైన పనులు ఉన్నాయి అని ఎవడైతే అనుకుంటాడో వాడే ఆ జ్ఞానము లేనివాడు, వాడే ఆ వివేకహీనుడు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ పరివారం వెళ్ళి ఈ జ్ఞానహీనులకు, ఈ జ్ఞానము లేని వారికి, వివేకహీనులకు ఆహ్వానిస్తున్నారు, రండి అని. ఫాదర్ గారు మిమ్మల్ని అందరిని అడిగేదేంటి? అమ్మగారులు మిమ్మల్ని అడిగేదేంటి? మాకు బట్టలు కొనివ్వండి అని అడుగుతామా? మా గిఫ్ట్లు కొనివ్వండి అడుగుతామా? అయ్యా గుడికి రారా బాబు, పూజకి రండి అయ్యా బాబు. చాలాసార్లు ఎలా ఉంటుందంటే సంవత్సరం పొడవునా నీ ఇంటి ముందు దేవాలయం ఉన్నా, నీ ఇంటి ముందే పూజ జరుగుతున్నా, నీ ఇంటి దగ్గరికి గురువు వచ్చినా సరే అక్కడ మనుషులు ఉండరు. కానీ పండగలకి పబ్బాలకి మాత్రం టక్క హాజరైపోతారు. వాళ్ళ ఐడెంటిటీ చూపించుకోవడానికి, మేము ఉన్నాం, మేము చేసాం, మేము చేస్తాం, మాకు చేయడం వచ్చు, మమ్మల్ని గమనించండి, మమ్మల్ని గుర్తించండి. సంవత్సరం మొత్తం దేవుడు అంటే లెక్కలేదు, దేవుడు అంటే అవసరం లేదు, దేవునితో పని లేదు, ప్రార్థన అవసరం లేదు. దేవుడి కన్నా మాకు మనుషులే ముఖ్యం, దేవుడి కన్నా మాకు ఉద్యోగమే ముఖ్యం, వ్యాపారమే ముఖ్యం. విచిత్రం ఏంటంటే ఏ ఉద్యోగి ఆదివారం ఉద్యోగం ఉండదు 99%. ఒకళ్ళు ఉన్న ఏ షాపుల్లో పనిచేసేవాడికి కూడా 10:30కే షాపులు తీస్తారు, 6 గంటలకు తీస్తారా? ఏ ఉద్యోగైనా దేవాలయానికి వచ్చే అవకాశం ఉంది. ఒకళ్ళు వ్యాపారం అనుకో, వాడి వ్యాపారం వాడి చేతిలో ఉందిగా, వాడికి ఎవడో సెలవు ఇవ్వాల్సిన అవసరం లేదుగా, వాడికి వాడు సెలవు పెట్టుకోవచ్చుగా.
వాడి వ్యాపారం వాడి చేతిలో ఉంది కదా. సో దేవుని యందు ప్రియులారా, ఎవరు వీళ్ళు అంటే జ్ఞానము లేని వాళ్ళు, వివేకము లేని వాళ్ళు, బుద్ధి లేని వాళ్ళు, విశ్వాసము లేని వాళ్ళు. ఇటువంటి వాళ్ళ దగ్గరికి దేవుడు తన పరివారాన్ని పంపించి ఆహ్వానిస్తున్నాడు. అయ్యా గుడికి రండి, అయ్యా విశ్వాసం కలిగి ఉండండి, ప్రార్థన కలిగి ఉండండి, దేవునిని ప్రార్థించండి, దేవునితో మాట్లాడండి, దేవునితో కలిసి నడవండి అంటే ఈ ఆహ్వానం ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా. ఓకే, యేషువందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇక 5వ వచనం, మొదటి పట్టణం 9వ అధ్యాయం 5వ వచనం చదవండి అందరూ కలిసి. రమ్ము, నేను తయారు చేసిన భోజనమును ఆరగింపుము, నేను సిద్ధము చేసిన ద్రాక్షరసమును సేవింపుము. ఈ జ్ఞానం ఏం చెప్తుందంటే రండి తినండి, రండి త్రాగండి. ప్రభు ఏమంటున్నారు? ఇది నా శరీరము, దీనిని మీరు భుజించండి, ఇది నా రక్తము, దీనిని మీరు పానము చేయండి. ఆ విజ్ఞానం అనే స్త్రీ ఏం చెబుతుందో యేసు ప్రభు కూడా అదే చెప్తున్నారు కదా. విజ్ఞానం అనే స్త్రీ 7 స్తంభములు పెడితే పరిశుద్ధాత్మ దేవుడు 7 వరాలు ఇస్తున్నాడు. విజ్ఞానం అనే స్త్రీ భోజనం సిద్ధం చేస్తే యేసు ప్రభు తన శరీర రక్తములనే భోజనాన్ని సిద్ధం చేశాడు. విజ్ఞానం అనే స్త్రీ తన పరివారాన్ని బుద్ధిహీనుల దగ్గరికి పంపించి రమ్మని ఆహ్వానిస్తుంటే యేసు ప్రభు తన అపోస్తలులను ప్రజలందరి దగ్గరికి పంపించి రమ్మని ఆహ్వానిస్తున్నాడు. విజ్ఞానం అనే స్త్రీ భోజనం చెయ్యండి రా బాబు, ద్రాక్షరసం సేవించండి రా బాబు, జ్ఞానమున గైకొనండ్రా బాబు అంటున్నట్లుగా యేసు ప్రభు ఇది నా శరీరము, దీనిని భుజించండి, ఇది నా రక్తము, దీనిని పానము చేయండి అంటున్నారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ విజ్ఞానమను స్త్రీ యేసు ప్రభు కాకుండా ఇంకెవరు? 6వ వచనం 9వ అధ్యాయం 6వ వచనం. మూర్ఖత్వమును విడనాడదువేని నీవు జీవింతువు, నీవు విజ్ఞాన పదమున నడుము. సింపుల్, సింపుల్ యాజ్ సచ్, సింపుల్, వెరీ సింపుల్. ఆ మూర్ఖత్వాన్ని విడిచిపెట్టండి. ఓ భర్తలారా, మూర్ఖత్వాన్ని విడిచిపెట్టండి. మూర్ఖులుగా జీవించకండి, పనికిరాని పట్టుదలతో జీవించకండి, అహంభావాలకు పోకండి. అహంభావముతో మెడలు ఇరుగుతాయి అంతే, అహంభావముతో నడ్డి ఇరుగుతుంది అంతే, అహంభావముతో ప్రాణాలు పోతాయి అంతే. వినయముతో ప్రాణం కాపాడుకోవచ్చు, వినయముతో రక్షణ పొందొచ్చు, తగ్గింపు జీవితముతో హెచ్చింపబడగలవు. ప్రియమైనటువంటి సహోదరుడా, మూర్ఖత్వమును విడనాడుట అనగా అవిశ్వాసమును విడనాడుట, విజ్ఞాన పదమును నడుచుట అనగా దివ్య సత్ప్రసాద బలముచే అనుదినము జీవించుట. చూడండి అక్కడ, మూర్ఖత్వము విడనాడుట అంటే అవిశ్వాసాన్ని విడనాడుట, విజ్ఞాన పదమును నడుచుట అంటే దివ్య సత్ప్రసాదమును విడిచిపెట్టకుండా అనుదినము దివ్య సత్ప్రసాద బలముతో జీవించడం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, సో ద సమ్మరీ, మొదటి పట్టణం అయిపోయింది. మొదటి పట్టణం యొక్క సమ్మరీ ఏంటి? విజ్ఞానమను స్త్రీ పరిశుద్ధాత్మకు గుర్తుగా ఉంది, విజ్ఞానమను స్త్రీ యేసు ప్రభుకు గుర్తుగా ఉంది. విజ్ఞానమను స్త్రీ భోజనం సిద్ధం చేస్తుంది, యేసు ప్రభు తన శరీర రక్తంలోనే భోజనం సిద్ధం చేశారు. విజ్ఞానమను స్త్రీ తన సేవకులను పంపిస్తున్నారు, యేసు ప్రభు తన అపోస్తులను పంపిస్తూ ఉన్నాడు. విజ్ఞానం నగరంలోనికి పంపిస్తే యేసు ప్రభు ప్రపంచ భూదిగంతమ వరకు పంపిస్తూ ఉన్నారు. భుజించండి అంటున్నారుగా, యేసు నా శరీరాన్ని భుజించండి అంటున్నారు. మోక్ష పదమున వెళ్ళడం అంటే మూర్ఖత్వాన్ని విడిచిపెట్టడం, అజ్ఞానాన్ని తొలగించుకోవడం, దేవుని బాటలో నడవడం, దివ్య సత్ప్రసాద బలముతో అనుదినము జీవించడం. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యేషువందనం, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇది మొదటి పట్టణం అయిపోయింది. ఇక నుంచి మొదటి పట్టణంలో మనకు 2 స్టార్టింగ్ పాయింట్లు వచ్చాయి. మొదటి పట్టణం నుంచి మనకు 2 స్టార్టింగ్ పాయింట్లు వచ్చాయి. ఒకటి జ్ఞాని, అజ్ఞాని, లేదా వివేకవంతుడు, అవివేకవంతుడు. వివేకవంతుడు అన్నవాడు ఒకడున్నాడు, అవివేకవంతుడు అన్నవాడు ఇంకొకడు ఉన్నాడని తెలుస్తుంది కదా. సో జ్ఞాని, అజ్ఞాని. దేవుని యందు ప్రియులారా, ఈ మొదటి పట్టణం నుంచి మనం నేర్చుకోవాలనేటువంటి ఒక 4 విషయాలు జ్ఞాని గురించి. నెంబర్ 1, జ్ఞాని విశ్వాసి అయినవాడు జ్ఞాని. ఓకే, దేవుని యందు ఇప్పుడు చెప్పేసాను ఆల్రెడీ, మరొకసారి రివైజ్ చేస్తున్నాను అన్నమాట. దేవుని యందు విశ్వాసం కలిగిన వాడు జ్ఞాని. మరి అజ్ఞాని ఎవడు? అవిశ్వాసము కలిగిన వాడు అజ్ఞాని. దేవుని యందు విశ్వాసం లేనివాడు, దేవుని యందు ప్రేమ లేనివాడు, భక్తి లేనివాడు, ప్రార్థన అవసరం లేదనివాడు, గుడికి రాను అనువాడు, దివ్య సత్సంగంతో పని లేదు అనువాడు, వాడు అజ్ఞాని. దేవుని యందు ప్రియులారా, ఓకే, ఎవరైనా గుడికి రాకుండా జీవిస్తే చెప్పండి, ఓరి మూర్ఖుడా, ఓరి అజ్ఞాని, యు ఆర్ ఎ ఫూల్, యు ఆర్ రిస్కింగ్ యువర్ లైఫ్. అందులో మీ పిల్లలు ఉండొచ్చు,
నీ భర్తలు ఉండొచ్చు, మీ భార్యలు ఉండొచ్చు. ఎవరైతే మూర్ఖుడు మూర్ఖుడే, అజ్ఞాని అజ్ఞానే. ఇది ఫాదర్ గారు చెప్తున్న మాటలు కాదు, దేవుని జ్ఞానము చెప్తున్నటువంటి మాటలు, దేవుడు పలుకుతున్న మాటలు. దేవుని యందు ప్రియులారా, రెండవ క్వాలిటీ జ్ఞాని అజ్ఞాని. జ్ఞాని ఆహ్వానాన్ని మన్నించేవాడు, ఓకే. అజ్ఞాని ఆహ్వానాన్ని తిరస్కరించేవాడు. ఫాదర్ గారు వచ్చి, ఏమయ్యా గుడికి రావచ్చు కదా, ఓకే ఫాదర్ గారండి వస్తానండి అనేవాడు జ్ఞాని అవుతాడు. నేను రాను, ఆహ్వానాన్ని తిరస్కరించేవాడు అజ్ఞాని అవుతాడు, మూర్ఖుడు అవుతాడు. దేవుని యందు ప్రియులారా, మూడవ సూచన లక్షణం, జ్ఞాని యొక్క లక్షణం విందు అనగా దివ్య సత్ప్రసాదమును స్వీకరించేవాడు. భక్తితో యోగ్యముగా దివ్య సత్ప్రసాదమును స్వీకరించేవాడు జ్ఞానిగా మిగిలిపోతాడు, ఓకే. అజ్ఞాని ఎవరంటే దివ్య సత్ప్రసాదమును పోగొట్టుకునేవాడు, దివ్య సత్ప్రసాదమును స్వీకరించినవాడు, దివ్య సత్ప్రసాదము నాకు అవసరం లేదనుకునేవాడు. లేదంటే పెళ్ళిళ్ళ కొరకు, లేదంటే ఇతర మతాల కొరకు, లేదా సోమరతనం వలన ఆలస్యంగా వస్తూ దివ్య సత్ప్రసాదాన్ని కోల్పోతున్నారు. చూడండి వాళ్ళందరూ ఎవరందరూ చెప్పండి గట్టిగా, అజ్ఞానులు, అవిశ్వాస అజ్ఞానులు. ఇంకా మంచిగా చెప్పండి మూర్ఖులు, అవివేకులు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని యందు ప్రియులారా, ఓకే. తర్వాత నాలుగవది దేవుని యందు ప్రియులారా, జ్ఞానపదం. జ్ఞానపదంలో నడిచేవాడు జ్ఞాని, అంటే రక్షణ మార్గంలో నడిచేవాడు జ్ఞాని. మూర్ఖ పదం అంటే అవిశ్వాసములో వినాశనమైన పదములో నడిచేవాడు అజ్ఞాని. ఈ విషయాలన్నీ మొదటి పట్టణం ద్వారా మనకు తెలియచేస్తున్నారు ప్రభు అయిన దేవుడు. దేవుని యందు ప్రియులారా, యేసువందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇదే తరహాలో రెండో పట్టణం మూడో పట్టణం కూడా వెళ్తుంది అనమాట. అంటే ఒక్కొక్క వాక్యం కాదు, డైరెక్ట్గా పాయింట్లు చెప్పేస్తాను, బుల్లెట్ పాయింట్స్ లాగా చెప్పేస్తుంటాను అనమాట. రెండో పట్టణం చూద్దాం. దేవుని యందు ప్రియులారా, జ్ఞాని రెండో పట్టణం ప్రకారం, అజ్ఞాని ఎవడు రెండో పట్టణం ప్రకారం. రెండో పట్టణం పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి లేఖ 5వ అధ్యాయం 15 నుంచి మనం చూస్తూ ఉన్నాం కదా. ఏంటిది? కనుక మీరు ఎట్లు జీవించుచున్నారో అని దానిని గురించి మీరు శ్రద్ధ వహింపుడు, జ్ఞానహీనుల వలె జీవింపకుడు, వివేకవంతుల వలె జీవింపుడు అన్నది వాక్యం అక్కడ ఉంది. అంటే ఆత్మ పరిశీలన చేసుకునేవాడు జ్ఞాని, ఆత్మ పరిశీలన చేసుకోనివాడు అజ్ఞాని. హలో, వింటున్నారా? ఆత్మ పరిశీలన అంటే ఏంటి? ఎగ్జామినేషన్ ఆఫ్ కాన్షియన్స్, ఎగ్జామినేషన్ ఆఫ్ కాన్షియన్స్. మనస్సాక్షిని ప్రశ్నించుకోవడం, అంతరాత్మను ప్రశ్నించుకోవడం. నేను ఈరోజు అంతా ప్రార్థన చేశానా? ఈరోజు నేను ఏదైనా పాపము కట్టుకున్నానా? ఈరోజు నా నోటి మాటల ద్వారా ఎవరినైనా తిట్టానా, విమర్శించానా, దూషించానా, బాధ పెట్టానా? పాత రోజుల్లో ఆ యొక్క విశ్వాసులు, భక్తులు రోజుకి కనీసం 3 సార్లు, ఉదయం లేచిన వెంటనే, మధ్యాహ్నం భోజనం చేసే ముందు, సాయంత్రం పడుకునే ముందు, ఇప్పటికి కూడా అమ్మగారులకి ఫాదర్లకి ఎగ్జామినేషన్ ఆఫ్ కాన్షియన్స్ ఇన్ ద ఆఫ్టర్నూన్ ప్రేయర్స్, బిఫోర్ ది ఆఫ్టర్నూన్ ప్రేయర్స్, ఎగ్జామినేషన్ ఆఫ్ కాన్షియన్స్ బిఫోర్ ద నైట్ ప్రేయర్స్. రాత్రికాల ప్రార్థనకు ముందు ఇది ఉంటుందన్నమాట, ఎగ్జామినేషన్ ఆఫ్ కాన్షియన్స్. మీరు కనీసం పడుకునే ముందు తప్పనిసరిగా ఆత్మ పరిశీలన చేసుకొని పడుకోవాలి. పాప సంకీర్తనకు వచ్చే ముందు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఫాదర్ గారండి పాప సంకీర్తనం కావాలి అని వస్తారు. ఆత్మ పరిశీలన చేసుకున్నావా అంటే ఏంటండి? అక్కడ అర్థమైపోతుంది. ఆత్మ పరిశీలన చేసుకున్నావా అంటే అది ఏంటండి? అదేంటో తెలియదు, నువ్వు పాప సంగీతం చేయడానికి వచ్చావు. ఇప్పుడు నేను నీకు నీ పాప సంగీతం వినాలి. ఎలా? ఆత్మ పరిశీలన. హ్యావ్ ఐ సిన్డ్? హ్యావ్ ఐ డన్ గుడ్? నేను మంచి చేశానా? నేను ఏదైనా పాపం కట్టుకున్నానా? చెడు తలంపులను తలంచానా? ఆత్మ పరిశీలన. దేవుని యందు ప్రియులారా, వేర్ యు ఆర్ గోయింగ్ యూ షుడ్ నో, యూ షుడ్ చెక్. ఎక్కడికో వెళ్తున్నావు, సడన్గా ఈ రూటు నేను అనుకున్న గమ్యస్థానానికి వెళుతుందో లేదో ఆలోచించలేదనుకో, నీ ప్రయాణం అంతా వృధా, నీ ప్రయాణం అంతా వృధా. ఈ మధ్యన గూగుల్ మ్యాప్స్ తప్పు చెప్పేస్తుంది, మీరు గమనించారో లేదో. గూగుల్ మ్యాప్స్లో ఒకసారి ఏలూరు మానస్ట్రీ అమ్మగారి దగ్గరికి వెళ్ళడానికి బయలుదేరాం. గూగుల్ మ్యాప్స్లో వెళ్తానో గో లెఫ్ట్ రైట్ అంటుంది. ఎక్కడ చూస్తే లెఫ్ట్ లేదు, రైట్ లేదు, అడవులు ఉన్నాయి, పొదలు ఉన్నాయి, చెత్త మొక్కలు ఉన్నాయి, అడవి. వచ్చి అంటుంది యూ హ్యావ్ అరైవ్డ్ యువర్ డెస్టినేషన్. నీ మొఖం అనుకున్నాను నేను. అడవుల్లోకి తీసుకెళ్ళిపోయి, తర్వాత అమ్మగారుల కాన్వెంట్, అమ్మగారులు మా ఎంత తెలివైన వాళ్ళు అంటే వాళ్ళ ఇంటికి వాళ్ళకే దారి తెలియదు. పొరపాటున మీ ఇంటికి దారి చెప్పండి అంటే చెప్పలేరు మ్యాక్సిమం చాలా మటుగా టూర్లో. కనుక వీళ్ళని అడిగే కన్నా గూగుల్ మాత్రం అడుగుదామని అమ్మగారుల ఇంటి FCC ప్రొవిన్షియల్ హౌస్ అని కొట్టి గూగుల్ మ్యాప్ పెట్టా. ఏం చేసింది తెలుసా?
ఒక చెరువులోకి తీసుకెళ్ళిపోయి చెరువులో నుంచి ఎక్కమంటుంది. ఇంకా అలాగే వెళ్ళిపోయాం. ఎండాకాలం కనుక నీరు లేదు కనుక చెరువులోకి దిగిపోయాం. అందరూ హైవే నుంచి మా వైపు విచిత్రంగా చూస్తున్నారు, వీళ్ళెవర్రా చెరువులో నుంచి వస్తున్నారు అని. చెరువులో నుంచి వెళ్ళాం. చెరువులో నుంచి వెళ్ళి చెరువులోంచి ఎలాగో గట్టెక్కే మొత్తానికి. దేవుని యందు ప్రియులారా, ఎందుకంటే ఆత్మ పరిశీలన, నేను రైట్ రూట్లో వెళ్తున్నానా అని ఎవరినైనా అడిగుంటే బాగున్నాం. ఈ గూగుల్ మాత్రం నమ్ముకున్నాం, అయిపోయింది. ఎవరినైనా అడుగుంటే బాగున్నాం. దేవుని మన జీవితంలో కూడా యామ్ ఐ గోయింగ్ రైట్, యామ్ ఐ వాకింగ్ స్ట్రైట్, యామ్ ఐ డూయింగ్ గుడ్, యామ్ ఐ లివింగ్ మై క్రిస్టియన్ లైఫ్. నా జీవితాన్ని జీవిస్తున్నాను అనుకోకు, నా బ్రతుకు నేను బతుకుతున్నాను అనుకోకు. ప్రియమైన సహోదరుడా సహోదరి, నేను నా క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నానా? నేను దేవుని బిడ్డగా జీవిస్తున్నానా? నేను క్రీస్తు శిష్యునిగా జీవిస్తున్నానా? దిస్ ఈస్ ద క్వశ్చన్ దట్ వీ ఆల్ షుడ్ మేక్ ఎవ్రీ డే. క్వశ్చన్ అవర్ సెల్స్, విచ్ వీ డోంట్ డూ ఎట్ ఆల్. దట్స్ వై వీ కాంట్ గ్రో ఇన్ హోలీనెస్. పరిశుద్ధతలో ఎందుకు మనం ఎదగలేకపోతున్నామంటే ఇది కారణం, ఆత్మ పరిశీలన చేసుకోకపోవడం. ఒక డాక్టర్ గారు మందులు ఇచ్చాడు, మెడిసిన్ ఇచ్చాడు. ఏది? కడుపు నొప్పి తగ్గడానికి. మందులు వేసుకున్నావు, ఒళ్ళంతా పచ్చగా అయిపోయింది. పట్టించుకోవట్లేదు, ఈ మాత్ర కరెక్టేనా అని అడగడంలే. ఇంకో మందు వేసుకున్నావు, కళ్ళు పచ్చగా అయిపోయాయి. ఇంకో మందు వేసుకున్నావు, కాళ్ళు వాసిపోయాయి. ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఏంటి? అరే ఈ మందు కరెక్టేనా, ఇది నాకు రియాక్షన్ ఇస్తుంది అని మనల్ని మనం ప్రశ్నించుకోలేదు కనుక. ఇది భౌతిక జీవితాల గురించి ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. వీ నీడ్ టు అప్లై టు అవర్ స్పిరిచువల్ లైఫ్స్. మన ఆత్మీయ జీవితంలో ఈ వారమంతా నేను పరిశుద్ధంగా జీవించానా, ప్రార్థన కలిగి జీవించానా, యేసు ప్రభు నామస్మరణ చేశానా, నా పని పాటలో ప్రభు సహాయాన్ని కోరుకున్నానా, ఎవరికైనా ద్రోహం చేశానా, ఎవరికైనా మోసం చేశానా, నా భార్యకి వ్యతిరేకంగా నేను తప్పు చేశానా, నా భర్తకు వ్యతిరేకంగా నేను తప్పు చేశానా? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆడు జ్ఞాని. ఆత్మ పరిశీలన లేనివాడు అజ్ఞాని. దేవుని యందు ప్రియులారా, ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 15వ వచనం మనకి ఇది నేర్పిస్తుంది. నెక్స్ట్ రెండవది, ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 16వ వచనం, ఇవి చెడు దినములు కనుక దొరికిన ప్రతి అవకాశములను సద్వినియోగం చేసుకునుడు. అంటే అవకాశములను సద్వినియోగం చేసుకునేవాడు వివేకి, అవకాశములను దుర్వినియోగం చేసుకునేవాడు అవివేకి. ఐ రిపీట్, అందరూ ఉన్నారు ఇక్కడే? ఆలకిస్తున్నారా పిల్లలు? దేవుని అవకాశములు సద్వినియోగం చేసుకునేవాడు వివేకి, అవకాశములను దుర్వినియోగం చేసుకునేవాడు అవివేకి. అవకాశములు అంటే ఏంటి? ఫాదర్ గారు ఒక 3 రోజులు కోటాలు పెట్టారు. ఈ ఫాదర్ గారు ఏం చేస్తారంటే బస్సు కూడా ఊర్లకు పంపిస్తారు. ఊరికి బస్సు వెళ్తే ఖాళీగా వస్తుంది. ఒక మంచి అవకాశాన్ని వినియోగించుకోండి అంటే అవివేకులు, మూర్ఖులు, అవిశ్వాసులు, బుద్ధిహీనులు ఏం చేస్తారు? ఆ అవకాశాన్ని వినియోగించుకోరు. వారికి దేవుని దీవెనలు ఉంటాయా? చెప్పండి, ఉంటాయా? ఉండవు. సరే, గ్రామాల్లో పూజ పెడుతుంటాం. కొంతమూరులో ఒక్కొక్కసారి పూజ పెడుతున్న పండగల గట్లకి రాజమండ్రి నుంచి అందరూ అక్కడ వస్తారు. ఆ ఊరిలో అక్కడ కనిపించరు ఒక్కొక్కసారి. ఒకసారి రెండు చాలాసార్లు చూస్తూ నేను గమనిస్తుంటానన్నమాట. ఓకే, వారసులు చీకటి గదిలోనికి నెట్టివేయబడతారు. తూర్పు దేశాల నుంచి, పశ్చిమ దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు విందును ఆరగిస్తారని ప్రభు చెప్పారు. చూడండి, బైబిల్లో ఆ మాటలు గుర్తొస్తూ ఉంటాయి. దేవుని యందు ప్రియులారా, వచ్చిన వాళ్ళని ఫీల్ అయిపోకండి, రాని వాళ్ళ కోసం చెప్తున్నాను. ప్రియమైనటువంటి సహోదరి, అవకాశాలు సద్వినియోగం చేసుకోండి. ఈ దుష్టులు ఎలా ప్రవర్తిస్తారో తెలుసా? సాతానుడు మోక్షరాజ్యాన్ని కోల్పోయాడు కనుక నేను కోల్పోతే కోల్పోయానులే, ఆదాము ఏవమ్మ వాళ్ళ పిల్లలు సంతోషంగా ఉండని అన్నాడా? నో, నాకు దక్కనది ఎవరికీ దక్కకూడదు. ఇది డైలాగ్ లాగా ఉంది. ఓకే, నాకు దక్కంది నన్నేం చేయమంటారు, నేను మామూలుగా మాట్లాడుతున్నాను. ఓకే, నాకు దక్కంది ఎవరికి దక్కకూడదు. సాతానుడు వాడి యొక్క నానుడి, వాడి యొక్క దిక్తుం, వాడి యొక్క నినాదం, వాడి జీవిత గమ్యం నాకు దక్కంది ఎవరికి దక్కకూడదు. కనుక ఆదాము చెట్టు పండు తినేయి, ఏమమ్మా చెట్టు పండు తినేయి, మీ ఇద్దరు నాతో వచ్చేయండి, నరకానికి పోదాం. కనుక గుడికి రానివాడు ఏం చేస్తాడు తెలుసా? చక్కగా వచ్చి ఇదిగో ఈరోజు వద్దు, రేపు వెళ్దాంలే అంటాడు. అదేంటో నీకు వెళ్ళాలని లేదు కనుక ఎవడైతే ఆ డైలాగ్ అన్నాడో ఓకే అంటావు. నీకే వెళ్ళాలని ఉంటే ఈ మాట నీకు ఇష్టం ఉండదు. నీకు ఎందుకు ఇష్టం అంటే నీకు వెళ్ళాలని లేదు కనుక. ఇంకా దుష్టుడు ఏం చేస్తారంటే వాళ్ళు వెళ్ళరు, నిన్ను వెళ్ళనివ్వరు. వాళ్ళు బాగుపడరు, నిన్ను బాగుపడనివ్వరు. వాళ్ళు అవకాశాలు సద్వినియోగం చేసుకోరు, నిన్ను సద్వినియోగం చేసుకొనివ్వరు. నీకుండాల బుద్ధి, జ్ఞానం. అవకాశముల సద్వినియోగం చేసుకునేవాడు జ్ఞాని, అవకాశాలను దుర్వినియోగం చేసుకునేవాడు అజ్ఞాని. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నెక్స్ట్ వర్డ్ తర్వాత వచనం 17వ వచనం చదవనందరూ. మూర్ఖులు కాక
మీరేమి చేయవలనని దేవుని చిత్తమో గ్రహించుటకు ప్రయత్నింపుడు దేవుని యందు ప్రియులారా. మూర్ఖులు కాక అంటే అర్థం ఏంటి? మూర్ఖుడు అనేవాడు దేవుని చిత్తం ఏమిటో అస్సలు పట్టించుకోడు. ఆయన చిత్తం నాకెందుకు అంటాడు. వివేకి అనువాడు దేవుని చిత్తమును తెలుసుకునేందుకు ప్రయత్నించుట జ్ఞాని చేసే పని. ఓకే, దేవుని చిత్తముతో పని లేదు, వారి ఇష్టమే జరగాలి అనుకునేవాడు అజ్ఞాని దేవుని యందు ప్రియులారా. నీ ఉద్యోగ విషయంలో, నీ పెళ్లి విషయంలో, నీ బిడ్డల వివాహ విషయంలో, నీ వ్యాపార విషయంలో నువ్వేమన్నా చెయ్యి, బట్ ఫస్ట్ వెయిట్, జస్ట్ వెయిట్ అండ్ సీక్ ద విల్ ఆఫ్ గాడ్, ప్రే ఫర్ ద విల్ ఆఫ్ గాడ్, ట్రై టు నో ద విల్ ఆఫ్ గాడ్. దేవుని యందు ప్రియులారా, ఇది దేవునికి ఇష్టమేనా ప్రభువా? ప్రభువా, ఇది నీకు ఇష్టమేనా? నేను నిర్ణయం చేయబోతున్నాను, నీకు ఇష్టమేనా? నేను ఇక్కడికి వెళ్ళబోతున్నాను, నీకు ఇష్టమేనా? ఇది నీ చిత్తమేనా? నువ్వు ప్రార్థన చేయి. అడగండి మీకు ఇవ్వబడును, తట్టండి మీకు తెరవబడును, వెదకండి మీకు లభించును. ఆయన చిత్తమును వెతుకు. ప్రభు వెతకమన్నారు, నేను బంగారం కోసం వెతుకుతున్నాను, నాకు దొరకడం లేదే అనకండి. బంగారం దొరకదు, దేవుని చిత్తము దొరుకుతుంది. తట్టండి, బ్యాంకు తలుపులు తెరవబడవు, పరలోక రాజ్యపు ద్వారపు చెవులు, దేవుని హృదయం అనే తలుపు తెరవబడుతుంది. దేవుని యందు ప్రియులారా, జ్ఞాని అజ్ఞాని దేవుని చిత్తం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే నువ్వు జ్ఞానివండి. దేవుని చిత్తం ఉందో నాకు పని లేదు, నేను అనుకున్న చేసుకుంటూ పోతా, వాడు అజ్ఞాని దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా. నెక్స్ట్ వచనం 18వ వచనం. మద్యపానముతో మత్తెల్లకుడు, అందు నుండే జారత్వము కలుగును, దానికి బదులుగా ఆత్మపూరితులు కండు. జ్ఞాని ఎవడండి అంటే ఆత్మపూరితుడై జీవించేవాడు జ్ఞాని. అజ్ఞాని ఎవడండి అంటే మద్యముతో మత్తిల్లేవాడు అజ్ఞాని. మద్యం, మత్తు కావాలి అనుకునేవాడు అజ్ఞాని. మత్తు వద్దు, ఈ లోక మత్తు వద్దు, నాకు దేవుని ఆత్మశక్తి కావాలి అనేవాడు జ్ఞాని దేవుని యందు ప్రియులారా. ఇప్పుడు మీకు చెప్పినట్లు గుర్తు ఒక చిన్న కథ, జాగ్రత్తగా ఆలకించండి పిల్లలందరూ కూడా. ఓకే, అందరికీ, ముఖ్యంగా పెద్దవాళ్ళకి, మగవాళ్ళకైతే ఇంకా బాగుంటుంది. ఓకే, అనగనగా ఒక ఊరిలో ఒక మంచి భక్తిపరుడైనటువంటి వ్యక్తి ఉన్నాడండి. ఓకే, ఈయన చాలా మంచివాడు, చాలా భక్తిపరుడు, ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. భార్య అంటే చాలా ప్రేమ, సంపదలు ఉన్నాయి, ఆస్తిపాస్తులు ఉన్నాయి, ఇల్లు వాకిలు ఉంది, అన్నీ ఉన్నాయి. ఇటువంటి వాడు ఒకరోజు జీవిస్తుండగా సాతానుడు వచ్చాడు. హలో సార్, నేను వచ్చేసాను. నువ్వెందుకు వచ్చావు అంటే నిన్ను తీసుకుని వెళ్ళిపోవడానికి వచ్చాను అన్నాడు. అరే, నాకు అప్పుడే టైం అయిపోయిందా? యా, టైం అయిపోయింది. లేదు, నాకు ఇంకా చాలా టైం ఉంది, నువ్వు నన్ను తీసుకుని వెళ్ళలేవు, నువ్వు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అన్నాడు. నేను ఇక్కడి నుంచి వెళ్ళాలి అంటే నేను చెప్పింది నువ్వు చేయాలి, చేస్తావా అన్నాడు. చేస్తాను, ఏం చేయమంటావు? నేను చెప్పింది చేస్తే నువ్వు వెళ్ళిపోతావు అంటే నేను చెప్పింది నువ్వు చేస్తే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అన్నాడు సాతానుడు. సరే, ఏం చేయాలంటే చెప్పు అన్నాడు. అయితే ఇక్కడ ఎవడో ఉన్నాడు, అతను ఎవడు అన్నాడు, నా సేవకుడు. అయితే ఈ కత్తి తీసుకుని నన్ను చంపేయి అన్నాడు. ఏం మాట్లాడుతున్నావు? ఆయన నా సేవకుడు, నా బిడ్డ లాంటి వాడు, నేను ఆయన ఎందుకు చంపుతాను? నేను చంపను పో అంటాడు. పోనీ అగో అక్కడ ఉన్నది ఎవరు? మీ ఆవిడ. ఓకే, మీ ఆవిడ కదా, మీ ఆవిడని కాలుతో లాగిపెట్టి తన్ను అన్నాడు. నో, మా ఆవిడ నేను ఎందుకు తన్నుతాను? నేను తన్నను, మా ఆవిడ నాకు చాలా ప్రేమ అన్నాడు. పోనీ మీ ఆవిడని బూతిట్లు తిట్టు అన్నాడు. నేను మా ఆవిడని తిట్టను అన్నాడు. పోనీ మీ ఆవిడని కొట్టు అన్నాడు. మా ఆవిడని కొట్టను అన్నాడు. ఇదేంటి, నేను చెప్పింది నువ్వు ఏది చేయడం లేదే, మరి నేను ఇక్కడి నుంచి ఎలాగే వెళ్తాను? ఇంకా ఏమైనా చెప్పు, నేను చేస్తానన్నాడు. అప్పుడు ఏం చేశాడు సాతానుడు? సరే, ఒక బాటిల్ ఇచ్చాడు. ఈ బాటిల్ తాగు, నేను వెళ్ళిపోతాను అన్నాడు. సింపుల్నో, ఈ బాటిల్ తాగితే నేను వెళ్ళిపోతాను అన్నాడు. ఇదేదో బాగుందనుకొని టకటకా మోత తీసాడు, టకటకా తాగేసాడు. అదేంటది? మద్యం, నాటు సారా తాగేసాడు. తాగిన తర్వాత కొంచెం మత్తెక్కి అటు ఇటు నడుగుతూ ఉన్నాడు. అలా ఆవిడ వచ్చింది. ఏంటండి ఇలా నడుగుతున్నారు? పో, నీకెందుకు అన్నాడు. ఏం వాసన వస్తుంది, మీరు తాగుతారా? నాకు తెలియదే అనేసరికి నువ్వెవరు నన్ను ప్రశ్నించడానికని పచ్చి బూతులు తిడుతున్నాడు. నన్ను తిడతారా మీరు అంటే టప కొడుతున్నాడు. నన్ను మీరు కొడతారా అంటే గబగబ తన్నేశాడు. ఇదంతా అయ్యేసరికి సేవకుడు కొడుకు లాంటి వాడు కదా, అయ్యగారు అమ్మగారిని తిట్టకండి, కొట్టకండి, తన్నకండి అని వచ్చాడు. నువ్వెవడరా? మా ఆవిడని తిడితే, మా ఆవిడని కొడితే నీకేంటి, నీకు మావిడకున్న సంబంధం ఏంటి అని చెప్పి వాడు ఏం చేశాడు, చేతిలో బాటిల్ ఉంది కదా, బద్దలు కొడిచి కడుపులో పొడిచేశాడు. సాతానుడు చక్కగా నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఓకే, సాతానుడు భార్యను తిట్టు అంటే తిట్టలే, కొట్టు అంటే కొట్టనన్నాడు, తన్ను అంటే తననన్నాడు, వాడిని చంపు అంటే చంపనన్నాడు. కానీ మద్యము సేవించిన తర్వాత అవన్నీ వాడు చేసేసాడు. ఏది చేయకుండా ఉండలేకపోయాడు. ఒకసారి మద్యం నీ పొట్టలోనికి వెళ్తే నీ బుర్రలో ఉండాల్సింది జ్ఞానం ఎగిరిపోతుంది అన్నమాట.
నువ్వు చేయకూడని అన్ని పాపిష్టి పనులు నువ్వు చేయడానికి యు ఆర్ ఎలిజిబుల్, యు ఆర్ ఎక్విప్డ్. కనుక ప్రభు మద్యముతో మత్తిల్లకండి, మద్యముతో మత్తిల్లకండి. మన విచారంలో జనరల్గా, మన విచారం కదా, ఎక్కడైనా సరే తినడానికి తిండి ఉండదు, ఇంటి రెంట కట్టడానికి డబ్బులు ఉండవు, ఇంటి లోను తీర్చడానికి డబ్బులు ఉండవు, పిల్లల చదువులకు డబ్బులు ఉండవు, అప్పులు తీర్చడానికి డబ్బులు ఉండవు. కానీ తాగడానికి మాత్రం డబ్బులు వచ్చేస్తాయి, తాగడానికి మాత్రం డబ్బులు వచ్చేస్తాయి. ఎక్కడో చూశాను చిన్న వీడియో, ఎవడో రిక్షా నడుపుకొని కష్టపడి బరువులు మోస్తున్నాడు. బరువులు మోస్తుంటే డబ్బులు ఇవ్వాలి కస్టమర్. ఫోన్పే ఏం చేశాడు, ఇంకొక నెంబర్ ఇచ్చాడు, ఆ నెంబర్కి ఫోన్పే చేయి అన్నాడు. టక్కన ఫోన్పే చేశాడు. ఆ డబ్బులు వచ్చాయా అన్నాడు. ఆ డబ్బులు వచ్చాయి అన్నాడు. అదేంటి, నీకు కదా డబ్బులు ఇవ్వాలి, నువ్వు ఎవరికి ఫోన్పే చేయించావంటే, సార్ అది మందు షాప్ సార్, ఈ డబ్బులు ఎలాగైనా సాయంత్రం అక్కడికి వెళ్ళాలిగా, అందుకే డైరెక్ట్గా అడిగే కొట్టేశాను, అక్కడ అకౌంట్ ఓపెన్ చేశానని. దేవుని యందు మద్యముతో మత్తిల్లకండి, అజ్ఞానులుగా జీవించకండి. పెద్దవాళ్ళను చూసి చిన్నవాళ్ళు కూడా ఫ్యాషన్ అయిపోతుంది, స్టైల్ అయిపోతుంది, ఫస్ట్ టైం ఫ్యాషన్ లాగే ఉంటుంది. ముఖ్యంగా పిల్లలు ఇంటర్మీడియట్ డిగ్రీలకు వెళ్తున్నారు కదా, ఇంజనీరింగ్లకు వెళ్తున్నారు కదా, అక్కడ కొవ్వు బలిసినటువంటి పిల్లలు ఉంటారు. అంటే బహుశా డబ్బున్న వాళ్ళు, సంపన్నుల పిల్లలు ఉంటారు. వాళ్ళు సిగరెట్ కాలుస్తూ ఉంటారు. రే నీకు సిగరెట్ కాల్చడం రాదా, చిచి చిచి అంటారు. స్టైల్ అన్నమాట. సిగరెట్ కాలిస్తే అమ్మాయిల ముందు స్టైలు బాగుంటుంది అని కాలుస్తావు, తర్వాత నీకు నరాలు చచ్చిపడిపోయి వణుకుడు జబ్బు వచ్చేస్తుంది. 30 సంవత్సరాలకే చేతులు వణికేస్తున్నాయి, కాళ్ళు వణికేస్తున్నాయి, ఏమి పట్టుకోలేకపోతున్నారు పిల్లలు. ఎందుకని? సిగరెట్ వల్ల నరాల బలహీనత వచ్చేస్తుంది, స్టైలు, తర్వాత మూలన పడిపోతున్నారు. దేవుని యందు ప్రియులారా, మద్యముతో మత్తిల్లకండి, ధూమపానముతో మత్తిల్లకండి, మత్తిల్లి అజ్ఞానులు కాకండి, జ్ఞానులుగా జీవించండి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నెక్స్ట్ అంశం 19వ వచనం. ఒక్కొక్క వచనం వెళ్తున్నాం కదా. కీర్తనలతో ఒకరితో ఒకరు కీర్తనలతోనూ స్తోత్రములతోనూ గీతములతోనూ సంభాషించుకొనండి, హృదయపూర్వకమైన పొగడ్తలతో ప్రభునకు కీర్తనలు స్తోత్రములు పాడండి. దేవుని యందు ప్రియులారా, నోరు ఇప్పితే మంచి మాటలు పలికేవాడు జ్ఞాని, నోరిపితే అబద్ధాలాడేవాడు అజ్ఞాని. నోరిపితే మంచి మాటలు వస్తున్నాయా, జ్ఞానవంతుడు అవుతావు. బూతి మాటలు, చెడ్డ మాటలు, అబద్ధ మాటలు వస్తున్నాయా, అజ్ఞానివి, అవివేకిగా మిగిలిపోతావు. దేవుని యందు ప్రియులారా, ఒకడున్నాడు, పెళ్లి సంబంధాలకు వచ్చింది. సో పెద్దలు వచ్చి, బాబు నువ్వు తిండిపోతావంట. చుచి లేదండి, అస్సలు చాలా స్ట్రిక్ట్గా ఉంటాను భోజనం దగ్గర. నువ్వేదో మద్యం తాగుతావంట. లేదండి, అస్సలు మద్యమే తాగను అన్నాడు. మరి నువ్వు దేశ దిమ్మరిగా ఊరి మీద తిరుగుతూ ఉంటావంట. లేదండి. అబద్ధాలు ఆడతావంట, దొంగతనం చేస్తావంట. లేదండి. మోసాలు చేస్తావంట, వ్యభిచారం చేస్తావంట, అన్ని పాపాలు చెప్తున్నారు, అన్నిటికీ లేదు 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 అంటే, ఆహా సూపర్ సూపర్ మిస్టర్ పర్ఫెక్ట్, వీడు మా కూతురికి ఇచ్చి పెళ్లి చేసేస్తాం అంటే, వాడు అంటే లాస్ట్లో, సార్ ఒక్క ప్రాబ్లం ఉన్నదండి. ఏంటో ప్రాబ్లం? అదేంటో కానీ నా నోటంటే నిజాలు రావండి, నేను నిజం మాట్లాడలేను, నేను ఏం మాట్లాడిన అబద్ధం, అదొక్కటే నా ప్రాబ్లం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు చెప్పినవన్నీ కూడా అబద్ధాలే. అంటే ఒక అబద్ధం ఉంటే అన్నీ ఉన్నట్లే. నోటి మాట, ఆనర్ యువర్ వర్డ్. ఒకసారి మాట ఇచ్చామంటే మాట ప్రకారం జీవించాలి, కష్టమైన నష్టమైన. దేవుని యందు ప్రియులారా, కీర్తనలతో స్తోత్రములతో పవిత్ర గీతాలతో సంభాషించండి. ఒకరితో ఒకరు మాట్లాడే మంచే మాట్లాడండి. బూతులు, అసభ్య పదజాలం, విమర్శలుతో మీరు ఎన్నడూ కూడా గొనుగు కొనుట మున్నగ లాంటివి ఎన్నడూ కూడా చేయకండి. అలాగైతే అవివేకిగా మనం మిగిలిపోతాం. దేవుని యందు ప్రియులారా, 20వ వచనం, ఆఖరి వచనం. మన ప్రభువు యేసుక్రీస్తు ద్వారా ప్రతి విషయమును గురించి తండ్రి యొక్క దేవునికి సర్వదా కృతజ్ఞతలు అర్పించుకొనుడు. కృతజ్ఞత కలిగిన హృదయం జ్ఞాని, కృతజ్ఞత లేని హృదయం అజ్ఞాని. ఎన్ని చేసినా నాకేం చేశాడు దేవుడు, నువ్వు నాకేం చేశావు, నువ్వు నాకేమిచ్చావు అంటారు చూడండి, అజ్ఞానులంట. దేవుని యందు ప్రియులారా, జ్ఞాని అనేవాడు సర్వదా కృతజ్ఞత కలిగి ఉంటాడు. దేవుని యందు ప్రియులారా, ఇది 2వ పట్టణం నుంచి జ్ఞాని అజ్ఞాని ప్రభు మనకు ఒక్కొక్క వాక్యం ద్వారా తెలియజేస్తున్నారు. యేసువందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇక 4 వచనాలు మరొకటి, బేస్డ్ ఆన్ ద గాస్పల్, సువిశేష పట్టణాన్ని ఆధారంగా జ్ఞాని అజ్ఞాని ఎవరో చూద్దాం. 51వ వచనం, పరలోకమును దిగి వచ్చిన జీవహారము యేసయ్య, దివ్య సత్ప్రసాదమునందు విశ్వాసం ఉంచువాడు జ్ఞాని. ఓకే, దివ్య సత్ప్రసాదమునందు విశ్వాసం ఉంచని వాడు అజ్ఞాని. దేవుని యందు ప్రియులారా, నువ్వు జ్ఞానివా అజ్ఞానివా, జ్ఞానివా అజ్ఞానివా అనుకుంటారు అందరూ కూడా. దివ్య సత్ప్రసాదం ప్రసాదమే కదా. నువ్వు ఎవరన్నా ఫ్రెండ్ని గుడికి తీసుకొచ్చావు అనుకో, చాలా ఫీల్ అయిపోతాడు. నువ్వు వెళ్ళి తీసుకొచ్చేసావు, నాకు ఇవ్వలేదు, నువ్వు, మీరు నన్ను అవమానించారు, మీరు నా మనోభావాలు దెబ్బతీశారు. అలా కాదు నాయన, ఇది ప్రసాదం కాదు. ప్రసాదం అంటే ఏంటంటే దేవుని పాదాల దగ్గర పెట్టేది ప్రసాదం, నైవేద్యం. ఇది దేవుని పాదాల దగ్గర పెడితే దేవుడే మనకిస్తున్న తన శరీర రక్తాలు.
కానీ ఇది ప్రసాదం కాదు, ఇది క్రీస్తు ప్రభుని శరీర రక్తాలు. ఓకే, ఇది నైవేద్యం కాదు, క్రీస్తు ప్రభు మనకి ఇస్తున్నట్టు సరి. ఎవడైతే విశ్వసిస్తున్నాడో వాడు మాత్రమే స్వీకరించాలి, ఇతరులు స్వీకరించకూడదు. అదేంటో తెలిసిన వాడే స్వీకరించాలి, మిగిలిన వాడు స్వీకరించకూడదు. జ్ఞానస్నానం పొందిన వాడే స్వీకరించాలి, మిగిలిన వాడు స్వీకరించకూడదు. నిండైన దివ్య పూజాబిలో పాలు పంచుకున్న వాడే స్వీకరించాలి, మిగిలిన వాడు స్వీకరించకూడదు. మంచి పాప సంకేతం చేసిన వాడే స్వీకరించాలి, చావైన పాపముతో స్వీకరించకూడదు. అంధవిశ్వాసం ఉంచేవాడు జ్ఞాని, అంధవిశ్వాసం లేనివాడు అజ్ఞాని. దేవుని యందు ప్రియులారా, రీసెంట్ మిరకల్ గడిచిన వారం రోజుల క్రితం లేదా 10 రోజుల క్రితం ఆగస్టు 15 ముందు జరిగిన సంఘటన. కేరళలో ఎర్నాకులంలో ఒక అమ్మాయి, మనలాంటి మీలాంటి ఒక చిన్న అమ్మాయి ఎంతో భక్తితో ప్రార్థనాపూర్వకంగా దివ్య సత్ప్రసాదం స్వీకరిస్తుంది. జస్ట్ 10 days ago ఎర్నాకులం చర్చిలో దివ్య సత్ప్రసాదం స్వీకరిస్తుంటే ఆ యొక్క అప్పము ఎర్రని రక్తపు మాంసపు ముద్దగా మారింది, మాంసపు ముద్దగా మారిపోయింది. తర్వాత ఫోటో చూపించండి. అక్కడ బిషప్ గారు, విచారణ గురువులు వీళ్ళందరూ వచ్చి దాన్ని పరీక్షిస్తున్నారు. బిషప్ గారు అడుగుతున్నారు, అమ్మా నువ్వు ఎప్పుడు పాప సంగీతం చేసావు, నువ్వు ఎటువంటి మనసుతో స్వీకరించావు, ఇవన్నీ కూడా. తర్వాత అక్కడ ఆ వీడియో కూడా ఉంది, ఆ వీడియో కూడా తీసి పెట్టారు, చూడండి. ఓకే, ఈ విధంగా నీవు నేను స్వీకరిస్తున్నది సామాన్యమైనది కాదు, అది స్వయముగా యేసు ప్రభుని దివ్య శరీరమే, మహిమగల శరీరమే. దానిని భక్తితో మనం స్వీకరిస్తే అద్భుతాలు చూస్తాం, దాని మేలును మనం పొందుకుంటాం. ఆ మేలులు ఇప్పుడు మనం చూస్తున్నాం. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, 53వ వచనం చూడండి. యేసు వారికి, మీరు మనుష్య కుమారుని శరీరం భుజించి ఆయన రక్తమును త్రాగిన తప్ప మీలో జీవము ఉండదు. అంటే జీవము కలిగి ఉంటాడు. దివ్య సత్ప్రసాదమున విశ్వాసం ఉంచి జ్ఞానిగా జీవించేవాడు జీవాన్ని కోల్పోతూ ఉంటాడు. ఎవడైతే గుడికి రావడం లేదో, ఎవడైతే దివ్య సత్ప్రసాదం స్వీకరించడం లేదో, ఎవడైతే ఎన్నో సంవత్సరాలుగా పూజకు దూరంగా ఉంటున్నాడో, వాడు దేవుని జీవాన్ని కోల్పోతూ చచ్చిన శవంలా బ్రతుకుతా ఉన్నాడు. అది నీ బిడ్డలు కావచ్చు, నీ తల్లిదండ్రులు కావచ్చు, నీ భర్త కావచ్చు, నీ భార్య కావచ్చు. ఇంటికి వెళ్ళి చెప్పండి, ప్రియమైన సహోదరుడా సహోదరి, జీవము కలిగి ఉంటాడు. వివేకి దివ్య సత్ప్రసాదం ద్వారా జీవాన్ని కోల్పోతూ ఉంటాడు. 54వ వచనం, నిత్య జీవము పొందుకుంటారు. అంతిమ దినమున వారు పునరుత్థానమందు లేపబడతారు. దే విల్ హ్యావ్ ద రిజరక్షన్ ఆఫ్ ద డెడ్, రిజరక్షన్ ఆఫ్ లైఫ్. నిత్య జీవమునకు వాళ్ళు అంతిమ దినమున లేపబడతారు. ఎవరెవరైతే యేసు శరీరాన్ని ఈ లోకంలో స్వీకరిస్తారో, ఎవరెవరైతే యేసు ప్రభు శరీరాన్ని స్వీకరించరో, దే విల్ నాట్ హ్యావ్ ఎ రిజరక్షన్ ఆఫ్ లైఫ్, దే విల్ హ్యావ్ ఎ రిజరక్షన్ ఆఫ్ డెత్. నిత్య మరణం వాళ్ళ యొక్క గమ్యం, నిత్య జీవం మనందరి యొక్క గమ్యం. దేవుని యందు ప్రియులారా, 56వ వచనం, హీ లివ్స్ ఇన్ జీసస్, జీసస్ లివ్స్ ఇన్ హిమ్. ప్రభు అంటున్న, నేను వాని యందును వాడు నా యందును జీవించును. ఇక్కడ దివ్య సత్ప్రసాదం స్వీకరించిన వానికి యేసు ప్రభువులో అతనికి చోటు లేదు, యేసు ప్రభు అతనిలో యేసు ప్రభువుకి చోటు లేదు. దేవుని యందు ప్రియులు, ఇక్కడ వి నీడ్ టు నో స్మాల్ డిఫరెన్స్. జాగ్రత్తగా ఆలకించండి. నీవు మాంసం తిన్నావు, చికెన్ తిన్నావు, ఏమవుతుంది? నువ్వు కోడి అయిపోతావా? అవగా నువ్వేమవుతావు? ఆ చికెన్, ఆ కోడి మాంసం నీ శరీరంలో కలిసిపోతుంది. ఓకే, పప్పు తిన్నావు, పప్పు గడ్డ అయిపోతావు. పప్పు, ఆకుకూరలు, వాట్ ఎవర్ యు ఈట్, నీ శరీరంలో అది కలిసిపోతుంది. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, దివ్య సత్ప్రసాదం స్వీకరించగా అది నీలో కలిసిపోవడం కాదు, నువ్వు యేసు ప్రభువులో కలిసిపోతావు. You become like Christ. You are supposed to become like Christ. ఈ లోకంలో నువ్వు స్వీకరించే ప్రతి భోజనము నీలో కలిపేసుకుంటున్నావు, కానీ యేసు ప్రభుని స్వీకరిస్తే యేసు ప్రభు నిన్ను తనలో కలుపుకుంటున్నాడు. we become one in Christ. యేసు ప్రభులో వాడు నాయందు జీవించును అన్న ప్రభుని మాట అర్థం చేసుకోండి. నేను తండ్రి వలన జీవించినట్లు వాడు నా వలన జీవించును. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది మనం యేసు ప్రభు మనలో జీవిస్తారు. 57వ వచనం, జీసస్ లివ్స్ బై ద ఫాదర్ అండ్ వి లివ్ బై జీసస్. యేసు ప్రభు తండ్రి వలన జీవించినట్లుగా మనం యేసు వలన జీవిస్తాం. ఇక్కడ తండ్రి జీవము కానీ యేసు జీవము కానీ ఎవరెవరైతే అజ్ఞానులో, అవిశ్వాసులో, మూర్ఖులో దివ్య సత్ప్రసాదం నమ్మకం ఉండదో వాళ్ళందరిలో ఈ దేవుని జీవం వాళ్ళలో ఉండదు. 58 ఆఖరి వచనం, ఇటర్నల్ లైఫ్, నిత్య జీవం వాళ్ళ సొంతం, నిత్య మరణం వీరికి సొంతం. వివేకి జ్ఞాని నిత్య జీవాన్ని పొందుకుంటాడు, అజ్ఞాని అవివేకి నిత్య మరణానికి దోహదపడతాడు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, కనుక ఈరోజు మొదటి పట్టణం ఒక్క వాక్యాన్ని విడిచిపెట్టలే,
రెండో పట్టణం ఒక్క వాక్యాన్ని విడిచిపెట్టలే, మూడో పట్టణం ఒక్క వాక్యాన్ని విడిచిపెట్టలే. అన్ని వాక్యాలను కనెక్ట్ చేసుకుంటూ జ్ఞాని ఎవడు, అజ్ఞాని ఎవడు, యేసునందు విశ్వాసముంచువాడు, దివ్య సత్ప్రసాదమునందు భక్తితో దివ్య సత్సం లోకునివాడు జ్ఞాని అవుతాడు, రక్షింపబడతాడు. ఎవడెవడైతే యేసునందు విశ్వాసం ఉంచడో, దివ్య సత్ప్రసాదమును భక్తితో లోకొనడో, యేసుకి ప్రార్థనకు విశ్వాసమునకు దివ్య సత్ప్రసాదమునకు దివ్య పూజాబలికి దూరం అవుతాడో వాడు ఖండింపబడతాడు, నశింప చేయబడతాడు. ప్రభు మనలను దీవింతురుగాక. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్.